హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ పరీక్షా ఫలితాలు రిజల్ట్స్ అయితే మనకి అఫీషియల్ గా అయితే విడుదలవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో ఫాలో అయినట్లయితే అక్కడ ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ పీడిఎఫ్ అలాగే మనకి రిజల్ట్స్ పీడిఎఫ్ కూడా షేర్ చేశాను, అక్కడ మీరు గ్యాదర్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఆర్ఆర్బి చండీగఢ్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మార్చి 3వ తారీఖున ఆర్పిఎఫ్ 1 2024 ఎస్ఐ సిబిటి రిజల్ట్ అండ్ కట్ ఆఫ్ స్కోర్ అని అయితే కనబడుతుంది కదా. సో మనకి ఎస్ఐ పోస్టులు అనేవి ఇండియా వైడ్ గా ఉంటాయి కాబట్టి జోన్ వైడ్ గా మనకి కట్ ఆఫ్స్ అనేవి జోన్ వైజ్ గా రిజల్ట్స్ అనేవి ఉండదు, మొత్తం ఒకటే రిజల్ట్ ఉంటుంది. ఇదే రిజల్ట్ అన్ని జోన్స్ లోనే అప్డేట్ చేస్తారు. టోటల్ గా ఎస్ఐకి సంబంధించి 452 పోస్టులు ఉంటే మనకి పెట్టగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి 4527 మందిని అప్రాక్సిమేట్ గా అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది షార్ట్ లిస్ట్ కి సంబంధించిన పీడిఎఫ్ అనేది. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ మనకి ఎవరెవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో మనకి డిసెంబర్ 2 నుండి 13 దాకా జరిగిన ఎస్ఐ ఎగ్జామ్ కి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ అయితే నెక్స్ట్ ఉంటాయి కదా, వాటికి ఎవరెవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క మనకి రోల్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. మీకు స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవడానికి అసిస్టెంట్ లోకో పైలట్ ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా ఇది కూడా స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు. పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మీకు మార్చి 6వ తారీఖు నుండి స్కోర్ కార్డ్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. టోటల్ గా 4527 మందిని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేశారు. ఇక కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే కనుక అన్రిజర్వ్ మేల్ క్యాండిడేట్స్ కి 75.96, ఎస్సీ 68.99, ఎస్టీ 67.27, ఓబీసీ 73.71, ఈడబ్ల్యూఎస్ 72.72 గా అయితే ఉంది. ఫీమేల్ అన్రిజర్వ్ 69.18, ఎస్సీ 65.77, ఎస్టీ 62.43, ఓబీసీ 70.9, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 71.11, ఎక్స్ సర్వీస్ మెన్ 53.8 గా అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. ఓన్లీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ లో మాత్రమే మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అయితే ఉంటుంది. మిగతా రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పీ ఇంట్లోనూ కూడా మహిళలకు సపరేట్ రిజర్వేషన్ అయితే ఉండదు, కేవలం ఆర్పిఎఫ్ లో మాత్రమే ఇస్తారు. ఈ కట్ ఆఫ్ అనేది అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కి అయితే మనకి యావరేజ్ చేసి నార్మలైజ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది. ఈ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తారు. ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఓవరాల్ గా ఫైనల్ కట్ ఆఫ్ అనేది అయితే తీయడం జరుగుతుంది. ఓకే, ఈ కట్ ఆఫ్ కన్నా మనకి కొంచెం ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళే ఫైనల్ గా జాబ్ అనేది తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన రిజల్ట్ అప్డేట్ అనేది. వెబ్సైట్ సర్వర్ బిజీ వల్ల మనకి పీడిఎఫ్స్ అనేవి కానీ కట్ ఆఫ్ కానీ మనకి సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అలాగే కట్ ఆఫ్ అనేది షేర్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ప్రతి అప్డేట్ కూడా ఫాస్ట్ గా వీడియో కన్నా ముందుగానే మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ లో కూడా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.